అంతేకాదు అంతకంటే మీ రైతాంగ సోదరులు నిన్న మొన్న యూరియా డిఏపి 300 నుంచి 400 రూపాయలు పెరిగింది. 2 బస్తాలు 4 బస్తాలు వేసేవాడికి 2000 రూపాయలు పోయినాయి. అంచేత కేవలం ఇంకొక రకంగా అందుకనే మాటలతోటి మిమ్మల్ని మాయ చేసడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది గతంలోనే మోసపోయినారు. గతంలో ఏ విధంగా మోసపోయినారు? తెలంగాణ రాష్ట్రం నేను తెస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే విద్యార్థులు మొత్తం మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. రైతాంగం గిట్టుబాటు ధర వస్తుంది అనుకున్నారు. ఇతర అనేక వర్గాల వారు అభివృద్ధి సాధిస్తామనుకున్నాం. అన్ని వర్గాల వారు సామాజిక న్యాయం జరగటంతో పాటు ఆత్మగౌరవం నిలుస్తుంది అనుకున్నాం. ఇవాళ ఆత్మగౌరవం కోల్పోయినాం. అభివృద్ధి శూన్యమైంది. అప్పులు ఎక్కువైనాయి, మాటలు ఎక్కువైంది. అధికార అహంకారంతో సోనియా గాంధీని మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీని మొత్తం భారతదేశాన్ని మొత్తం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క నెహ్రూను కూడా తిట్టడానికి వాళ్ళు ఎవరిస్తున్నారంటే ఎంత అహంకారంతో ఎదురుస్తున్నారో చూడండి. అంటే వాళ్ళ యొక్క గుణపాఠం కావాలంటే అధికారం ఊడిపోతేనే మీ అందరికీ తెలుసు. ఆ నల్లగొండ మీటింగ్లో వచ్చి వీళ్ళందరూ అంటే మీరందరి గోసులు ఊడిపోతాయన్నాడు. ఎవరు అట్లా మాట్లాడితే మీరు ఊపులో ఉంటారని. కానీ గోసులు కాదు. ఈ అధికారం ఊడిపోయిన తెల్లారి లాగులు ఊడబీక్కుండగానే దానికి అదే కిందికి జారిపోతాయి. వాళ్ళ లాగులన్నీ ఊడిపోయేటువంటి యొక్క ప్రమాదం ఉన్నది. అంతేకాదు మీరు ఆయన చెప్పేటువంటి విషయాలు ఎన్నో ఈ విషయాలన్నీ ప్రత్యేకంగా గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు. ఈ భారతదేశంలో ఎక్కడ లేనిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సోదరులకు రిజర్వేషన్ కల్పించి 1976 నుంచి సుమారు 42 సంవత్సరాల నుంచి ఇప్పటికీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కల్పించడం మూలాన ఇవాళ అనేక పదవుల్లో మీరు ఐఏఎస్ దాకా పదవుల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా మీకు ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి యొక్క పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల సామరస్యాన్ని కాపాడుతూ అభివృద్ధి పదంలో ముందుకు జరిపింది. ఆఖరికి మీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి పియ్యపల్లి మండలంలో సుమారు 25,000 ఎకరాలకు ఇవాళ నీరు బారుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ కలిపి పూర్తి చేసినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు అవునా కాదా? నల్లగొండ జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు 3 లక్షల ఎకరాలకు మా హయాంలో పూర్తి చేసినాం. ఆ తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలకు చేసినాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు 6 లక్షలు, నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు తీసినాం. ఇక ఆయన ఎక్కడి నుంచి ఇంకా నీరు ఇవ్వటానికి ఉన్నది? మన దగ్గర నీరు ఎక్కడ నుంచి ఇవ్వటానికి ఉన్నది? కానీ ఆఖరికి పాలమూరు రంగారెడ్డి ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి శంకుస్థాపన చేసినాడు. 2 ఏళ్లలో కుర్చీ వేసుకొని ఆడ మీకు కట్టించి నీళ్లు తీసుకొస్తా అంటే మీరు వెంటనే మీ పొలాలలో నీళ్లు వచ్చినట్టు అక్కడి దగ్గర పోయి చూసినారు. కానీ 2 ఏళ్ళని మొదట అన్నాడు, 4 రోజులు పోయిన తర్వాత 3 ఏళ్ళు అన్నాడు. 3 ఏళ్ళైనా సరే ఎక్కడన్నా కాలువ ఉన్నదా? 30 ఏళ్ళైనా ఇతను పూర్తి చేస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఆఖరికి మీకు ఇంకా ఒక్క మాట చెప్పాలంటే భగీరథ సంగతి దేవుడెరుగు. ఇవాళ 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఒక్క బోర్ కూడా వేయకున్నా 4 సంవత్సరాల్లో మీరు నీరు తాగుతున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్క బోర్లేనా కాదు? ఒక్క బోర్ ఏ ఊర్లోనైనా వేసినాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క బోర్ అయినటువంటి ప్రభుత్వం నీళ్లు 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 అని ఊదలగొట్టి ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టుగా దాంట్లో వచ్చినటువంటి డబ్బుతో ఇప్పుడు మూటలు పంపి ఇవాళ మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వంతో కూర్చుంటే ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు అని. అంటే మళ్ళీ ఒక్కసారి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిందంటే అణచివేతలు, నియంతృత్వం, అప్రజాస్వామికం, అణచివేతలు, అన్ని విధాలుగా అప్పులతో ఈ రాష్ట్రం ఇబ్బంది పడి
ప్రజలందరికీ పెనుభారం పడేటువంటి ప్రమాదం ఉన్నది. ఇటువంటి యొక్క ప్రభుత్వాన్ని నిమిషం కూడా ఉంచడానికి వీలు లేదని చెప్పి ఇవాళ విద్యార్థులు ఆడ మగ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందుకని మిత్రులారా, మరొకసారి నేను ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ విషయాలు అవసరం లేదు. నేను మీ అందరికీ చిరపరిచయాన్ని, ఆ తర్వాత మీ అభిమానాన్ని. మీరు అనేక సంవత్సరాలుగా మీరు ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అనేక సార్లు నన్ను అనుసరించినారు. మీరందరూ నా నాయకత్వంలో ముందుకు నడిపినారు. రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు, మీ అందరికీ సామాజిక న్యాయం కొరకు, ఆత్మగౌరవం నిలబెట్టడానికి తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టండి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవరకొండ నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి పార్టీలో సాధారణంగా ఆహ్వానించిన నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డలు, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు, రాష్ట్ర రథసారథులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుందూరు జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు నల్లగొండ జిల్లా వాసులుగా, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలుగా గర్వపడుతున్నాం సార్. రాష్ట్రాన్ని మీ నాయకత్వంలో తప్పకుండా అధికారులకు వస్తుందని ఆశిస్తూ ముగించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.